అందరికీ నమస్కారం. ఈరోజు మనం కార్తీక పురాణంలోని 26వ అధ్యాయం చెప్పుకోబోతున్నాం. దుర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట. శ్రీహరి హితబోధ. ఈ విధముగా అత్రి మహాముని అగత్యునితో దుర్వాసుని కోపము వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి వృత్తాంతమును ఇట్లా తెలియజేశాను. ఆ విధముగా ముక్కోపి అయిన దుర్వాసుడు భువర్లోకము, పాతాళలోకము, సత్యలోకములకు తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడుకు వెళ్ళి, వాసుదేవ, జగన్నాథ, శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపుము, నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలిచిన నేను బ్రాహ్మణుడునుగాను ముక్కోపినై మహా అపరాధము చేసితిని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగుమహర్షి నీ ఉపవరము పైకి తన్నిన సహించితివి. ఆ కాలిగుర్తు నేటికి నీ వక్షస్థలమున ఉన్నది. ప్రశాంత మనస్కుడైన అతనిని రక్షించినట్లే కోపములలో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము. శ్రీహరి శ్రీచక్రయుధమును నన్ను జంపవచ్చుచున్న దాని దుర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరి విధాలుగా ప్రార్థించను. ఆ విధముగా దుర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి, ఓ దుర్వాస, నీ మాటలు యథార్థములు. నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమును పుట్టిన రుద్రుడవు. నిన్ను చూచిన వారు మూడు లోకములయందు భయపడుతుందురు. నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింసను కలిగించను. ప్రతి యుగంబునందున గో, దేవ, బ్రాహ్మణ, సాధు జనములకు సంభవించే యాపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు గావింతును. నీవా రకంగా అంబరీషుని శపించితివి. నేను శత్రువునికైనను మనోవాక్కాయములందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచమందు గల ప్రాణి సమూహమును నా రూపముగానే జాతును. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. కానీ అటువంటి నా భక్తునికి నీవు అనేక విధములుగా దూషించివి. నీ ఎడన పాదముతో తన్నితివి. అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేలకు రాని ఎడల 12 గడియలు దాటకుండా భుజించావని అంబరీషునికి చెప్పావు. అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి జలపానము మాత్రమే చేశాడు. అంతకంటే అతడు అపరాధమేం చేశాడు? చతుర్వనముల వారికి భోజన నిషిద్ధ దినంబులనందు కూడా జలపానము దేహశాంతికి, పవిత్రతకు చేయదగినది కాదా? జలపానమునర్చిన మాత్రమున నా భక్తునికి దూషించి శపించావు నువ్వు. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు, కానీ నిన్ను అవమానించుటకు చేయలేదే. నీవు నుండి పడుచున్న బ్రతిమాలి నిన్ను శాంతింపజేయజూచెను. ఎంత బ్రతిమాలినా నీవు శాంతింపకుండా శరణు వేడినా వినలేదు. ఎప్పుడు రాజు హృదయములో ప్రవేశించాను. నీ శాపఫలము 10 జన్మలలో అనుభవించుతానని పలికిన వాడను నేనే. అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచున్నాడు, కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో కూడా లేడు. నీ శాపము అతడు వినలేదు. అంబరీషుడు నా భక్తకోటిలో శ్రేష్ఠుడు, నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వారిని అకారణంగా దూషించావు. అతనిని నిష్కారణంగా శపించావు. ఆ శాపములు లోకోపకారమునకై నేనే అనుభవిస్తాను. అదెటులనా? నీ శాపములోనిది మొదటి జన్మ మత్స్య జన్మ. నేని కల్పయుమన మానవుని రక్షించిన నిమిత్తము సోమకుడును రక్షించి చంపుటకు మత్స్యరూపమెత్తుతాను. మరికొంతకాలమునకు దేవదానవులు క్షీర సముద్రమున మదించుటకు మందార పర్వతమున కవ్వముగా చేయుదురు. ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మరూపమున నా వీపున మోస్తాను. వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుని వధిస్తాను. నారసింహ జన్మ ఎత్తి హిరణ్యకశిపుణ్ణి చంపి ప్రహ్లాదుని రక్షిస్తాను. బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గము అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళములకు తొక్కివేస్తాను. భూభారమును తగ్గించుటకు క్షత్రియులను జంప బ్రాహ్మణుడనై జన్మించి భూభారమున తగ్గింతును. లోకకంటకుడైన రావణుని జంపి లోకోపచారమును చేయుటకు రఘువంశమున రాముడై జన్మిస్తాను. పిదప యదువంశమున శ్రీకృష్ణునిగాను, కలియుగమునందు బుద్ధుడుగాను, కలియుగాంతము విష్ణుచిత్తుడను, విప్రుని ఇంట కల్కి అను పేరున జన్మించి
అశ్వారూఢుడై పరిభ్రమించుచు బ్రహ్మద్వేషులందరును మట్టుపెట్టెదను. నీవు అంబరీషునకు శాపరూపమును నిచ్చిన 10 జన్మలు ఈ విధముగా పూర్తి చేయుదును. ఇట్లా నా దశావతారములు స్మరించే వరకు సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నొసుకుతుంది. ఇది ముమ్మాటికి తథ్యము. 25వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. నమః పార్వతీ